15వ రోజు మీలారేప ప్రయాణంలో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. సకల పరివారాలతో మేము బయలుదేరాము. మా గమ్యం ఇంకా కొద్ది దూరం ఉండగా గోగ్డన్ నన్ను ముందుగా వీళ్ళంతా వస్తున్న సమాచారం చెప్పి సేద తీర్చుకోవడానికి కొంత బీరు పంపవలసిందిగా కోరమని చెప్పి పంపారు. అలా నేను గురువుగారింటికి తిరిగి వచ్చాను. మొదటిగా ఆయన భార్యను కలుసుకొని శ్రీమతి గోగ్డన్ పంపిన జున్నును ఆమెకిచ్చి నమస్కరించాను. గోగ్డన్ వస్తున్నారని, ఆయన కొరకు కొంత ఆహారమైనా పంపగలరేమో అడగమన్నారని చెప్పాను. ఆమె చాలా సంతోషించి ఇంట్లోకి వెళ్ళి గురువుగారికి నమస్కరించుకోమన్నారు. మేడ మీద ఒక గదిలో మార్పా గారు ధ్యానం చేస్తున్నారు. నేను వెళ్ళి నమస్కరించుకొని నేను తెచ్చిన ఉత్తరీయాన్ని ఆయనకు సమర్పించబోయాను. ఆయన వెంటనే వెనుకకు తిరిగి కూర్చున్నారు. నేను మళ్ళీ ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ నమస్కరించి కానుక సమర్పించబోయాను. ఈసారి ఆయన ఒక పక్కకు తిరిగి కూర్చున్నారు. అందుచేత నాలో ధైర్యాన్నంతా కూడా తీసుకొని ఇలా చెప్పాను: పూజనీయ గురుదేవ, మీరు నా మీద కోపంతో నా నమస్కారాలను మీరు అంగీకరించిపోయినప్పటికీ లామా గోగ్డన్ గురించి తెలియజేయడానికి వచ్చాను. ఆయన మీకు కానుగ్గా తన సర్వస్వాన్ని తీసుకువస్తూ త్రోవలో ఉన్నారు అని ఆయన తెస్తున్న విలువైన వస్తువుల పట్టికనంతా ఏకరువు పెట్టాను. అందువలన ఆయనకు తగిన రీతిలో ఆహ్వానింపవద్దా? మీకు సంతోషమైన దయతో ఆయనకు కొంత బీరు ఆహారం పంపించమని అన్నాను. ఇది విని ముక్కోపి అయిన లామాగారు కోపంతో నా మీద నుండి పడ్డారు. నేను హిందూ దేశం వెళ్ళి అక్కడి నుండి పవిత్ర గ్రంథాలను నా భుజాల మీద వేసుకొని కఠిన మార్గం గుండా ఆయాసపడుతూ వచ్చినప్పుడు నేనేమి స్వాగత సత్కారాలు పొందాను? ఒక కుంటికాకి నాకెదురు వచ్చి స్వాగతం పలికిందా? ఇప్పుడు నేను మార్పా అనువాదకుడైన నేను బుద్ధి లేని పశువుల మందలను నా కోసం తోలుకొస్తున్నాడని ఎదురేగి ఆ గోగ్డన్కు స్వాగతం పలికేదా? అతనికి కావాల్సింది అదే అయితే ఇక్కడి దాకా రాకుండా అట్నుంచే వెనక్కు తిరిగి వెళ్ళటం మంచిది అన్నారు. నేను గాబరా పడుతూ శ్రీమతి మార్పా గారి దగ్గరికి వెళ్ళి మార్పా గారు ఇలా అంటున్నారని చెప్పాను. అప్పుడు ఆమె, మీ గురువు గారు శీఘ్ర కోపి, గోగ్డన్ ఉత్తముడు, ఆయనను తగిన రీతిని ఆహ్వానించాలి, నాతో రా, ఇద్దరం కలిసి ఆయనకు ఎదురెళ్దామన్నారు. నేను గాబరా పడుతూ, అమ్మో వద్దు వద్దు, నేను భయంతో అన్నాను. గురువుగారు మీరు రావటం మాత్రం అంగీకరించరు, నాకు కొద్దిగా బీరు ఇవ్వండి, తీసుకొని నేను పోతానన్నాను. అయితే ఆమె రెండింటినీ చెయ్యక మద్యాన్ని సమృద్ధిగా తెమ్మని మిగతా శిష్యులతో చెప్పి నాతో పాటు ఆమె కూడా గోగ్డన్ను ఆహ్వానించడానికి వచ్చారు. గృహప్రవేశ మహోత్సవంతో పాటు గురువుగారి పుత్రుడి ఉపనయనం కూడా జరుగుతూ ఉండటంతో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు. చాలామంది అతిథులు వచ్చారు. అందరి కోసం భోజనపు ఏర్పాట్లు చేశారు. సర్వం సిద్ధమయ్యాక గురుదేవులైన మార్పా గారు అక్కడికి చేరిన వారందరికీ శుభం కలగాలని తమ సంప్రదాయాలకు, దివ్యజ్ఞాన బోధనలకు, తనకు తన శిష్యులకు సర్వవిధ శుభ ఆలోచనలకు, పుణ్యకర్మలకు, చివరిగా అక్కడ చేరిన లామాలకు, పామరులకు శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శుభగీతికి పాడారు. ఆయన అలా చేశాక గోగ్డన్ ముందుకు వచ్చి తాను తెచ్చిన కానుకలన్నీ సమర్పించి ఎలా ప్రార్థించారు: పరమ పూజ్యులైన గురుదేవ, నేను మీకు చెప్పకపోయినా నేను నాతో పాటు నా సర్వస్వం మీదే. నాకున్న సర్వస్వాన్ని నాతో సహా మీకు అర్పించుకుంటున్నాను. అయితే ఒక కుంటి మేకను మాత్రం మిగతా వాటితో తేలేక అక్కడే వదిలి వచ్చాను. నా ఈ సమర్పణను అంగీకరించి అందుకు ప్రతీకగా మీ ముఖతః పొందవలసినవి కూడా సత్యాలను తెలిపే అమూల్య ఉపదేశాలను, నాకు అవసరమైన పవిత్ర గ్రంథాలను ప్రసాదించండి అంటూ నమస్కరించుకున్నాడు. మార్పా గారు చాలా సంతోషపడేలా సమాధానం ఇచ్చారు. హాయ్, నీకు కావాల్సిందేదో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని అపురూపమైన గ్రంథాలు, సమర్థవంతమైన సత్యాలున్నాయి. అవన్నీ యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానము ప్రసాదించగల మార్గానికి చెందినవే. అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కొన్ని కఠిన నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. అందుచేత నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ కుంటి మేకను కూడా తీసుకురాని పక్షంలో నేను నీకు జ్ఞానం ఇవ్వలేనేమో అనిపిస్తున్నది. మిగతా జ్ఞానం నువ్వు ఇప్పటికే పొందావు కూడా అన్నారు. ఆ మేకను కూడా తానే వెళ్ళి తీసుకువస్తే మార్పా గారు ఆఖరి ఉపదేశం కూడా ఇస్తారనే నమ్మకంతో మర్నాడు ఉదయమే గోగ్డన్ తిరిగి వెళ్ళి తన భుజాల మీద ఒక కుంటి మేకను మోసుకొని కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారు.
ఆయన భక్తికి కరిగిపోయిన గురువుగారు ఇలా అన్నారు: జ్ఞానం కోసం సత్యమైన కోరిక ఉన్న శిష్యుడు నీలాగుండాలి. నిజానికి ఆ కుంటి మేక నాకెందుకు పనికిరాదు. ఆయన జ్ఞానం యొక్క విలువను, అవసరాన్ని తెలియపరచడం కోసం అలా చేశాను. త్వరలో గోగ్డన్ తనకు అవసరమైన ఉపదేశం పొందారు. చెప్పాలంటే మాస్టర్స్, గురువులు, సద్గురువులు ఎప్పుడూ కూడా శిష్యుడికి శిక్షణ ఇలాంటి పరీక్షల ద్వారానే ఇస్తూ ఉంటారు. మనము ఇప్పుడు వైట్ పేపర్స్ మీద ఎలా అయితే ఎగ్జామ్స్ రాస్తూ పరీక్షలు పాస్ అవుతున్నామో, అలానే పూర్వకాలంలో ఇలాంటి శిక్షణలు ఇస్తూ, ఇవి శిక్షలు కాదండి, శిక్షణలు ఇస్తూ శిక్షణ నేర్పిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే షిరిడి సాయినాథుడు కూడా అంతేను. ప్రతి గురువు శిష్యుడికి శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే ఎవ్వరికి పూజలు, నైవేద్యాలు, కొబ్బరికాయలు కొట్టరండి. ఎందుకంటే అవి ఆ మహోన్నతులకి విలువను మనం తీసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకొని, వాళ్ళు మనకిస్తున్న శిక్షణని మనం తీసుకొని ఎప్పుడైతే ఆ శిక్షణని పొందుతామో అదే నిజమైన భక్తి, ప్రేమ. మనము నేర్చుకున్నదే వాళ్ళకి నివేదించే నైవేద్యం. ఈ స్థితికి ప్రతి మానవుడు రావాలి. రావటమే ఆత్మస్థితి అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే మన ఆత్మ ఏదో వెలుగుగా కనిపిస్తేనే కాదండి. వెలుగుగా కనిపిస్తుందో, నీడగా కనిపిస్తుందో, చీకటిగా కనిపిస్తుందో, ఎవరి అనుభూతి వాళ్ళది, ఎవరి భావనని బట్టి వాళ్ళకు ఉంటుంది. బట్ ఆత్మస్థితి అంటే మనము బాగా భక్తిలో మునిగి, బాగా పూజలు, పారాయణాలు చేస్తున్న సమయంలో నాలాంటి ఒక పైత్యపు వాళ్ళు భక్తి కాదు కావాల్సింది, ధ్యానం కావాలి, వాళ్ళ తత్వం తెలుసుకోవాలని ఎక్కువ చెప్తున్నారు అంటే అది ఎవరినైతే మనము పూజ రూపంగా కొలుస్తూ మన కాలాన్ని వ్యర్థం చేస్తూ వాళ్ళు చెప్తున్నది మనం రిసీవ్ చేసుకోలేని స్థితిలో వాళ్ళు నాలాంటి వాళ్ళ ద్వారా కానీ, లేతే ఒక పుస్తకం ద్వారా కానీ, ఒక పదం ద్వారా కానీ, లేతే ఏదో ఒక విధంగా వాళ్ళు మనకు తెలియచేస్తూ ఉంటారు. ఆ తెలియచేస్తున్నది జ్ఞానంతో మనం తీసుకోగలిగితే అదే కరెక్ట్ అయిన భక్తి, అదే శ్రద్ధ, సబూరి, అదే బాబా చెప్పిన ఎవ్వరు చెప్తున్నా అదేనండి. కానీ మానవాళి మరొక రకంగా రిసీవ్ చేసుకుంటున్నది. ఎప్పుడు మానవాళి ఆత్మస్థితికి చేరుకుంటుందో అప్పుడు ప్రకృతి కూడా సమతుల్యమవుతుంది. ఈరోజు ఎండ అంటూ నీడ ఎక్కడుందో వెతుక్కుంటున్నాడు మానవుడు. ఒక జంతువులైనా మనుషులైనా కూడా నీడ కోసం పరిగెడుతూ ఉంటారు. నీడనిచ్చే చెట్టును పెడదామన్న జ్ఞానం మాత్రం లేదు. ఎవరో పెడితే ఎలాగో అది పెరిగితే దాని నీడన ఊరికి కాచుకొని పోవటం తప్ప ఈ మనిషికి మరొకటి తెలియదండి. తానే ఒక చెట్టునిస్తే, తాను ఒక చెట్టు నీడను ఎలా అయితే కోరుకున్నాడో అలాంటి నీడ అనేక మంది పొందుతారన్న విజ్ఞత ఎప్పుడైతే మానవాళిలో వస్తుందో అప్పుడే ఈ ఈ గురువులు, సద్గురువులు, ఇలాంటి పుస్తకాలు, ఈ పుస్తకపు జ్ఞానాలు ఇవన్నీ కూడా వాటికి సార్థకత ఏర్పడుతుంది. అలానే ప్రకృతి సమతుల్యమవుతుంది. ప్రస్తుతం మనిషి అండి డబ్బు మూటలు పోగు చేసుకోవటం కాదు, స్టేటస్ల గురించి మాట్లాడటం కాదు, ఏగి వచ్చేసి చిన్న చిన్న పనులకి కాలర్ ఎగరేయటం కాదు. ప్రస్తుతం కాపాడుకోవాల్సింది ప్రకృతిని. ప్రకృతిని మనము సమతుల్యం చేసుకోకుండా ఎన్ని మూటలు కట్టినా, ఎంత ఆస్తులు సంపాదించినా చూస్తున్నాం కదండి కళ్ళ ముందు. 5 నిమిషాలు గాలికి ఎలా కొట్టుకుపోతున్నాయో అదే 50 నిమిషాలకు గాలి వేస్తే ఎలా ఉంటుంది మానవాళి పరిస్థితి? సో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి, మొక్కల్ని పెంచాలి, వృక్షాలను పెంచాలి. ఒక చిత్రం ఏంటో నాకు అర్థం కాదండి. చెట్లు కావాలి కావాలి అంటారు. అసలే మానవాళి ఉన్న చెట్లుని నరికేస్తూ ఉన్నారు. ఏయో కట్టడం కోసం నరికేస్తూ ఉండటం వల్ల ఈరోజు వరదల్లో కొంపలన్నీ మునిగిపోతున్నాయి. ఆ కూసేపు ఏడుస్తాడు, ఆ కూసేపు ఏదో చేసేద్దాం అనుకుంటాడు, మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ అదే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే. సో
ఏ దారి లేదండి మనిషికి. చెట్లు పెంచాలి. ప్రకృతి మాత కూడా ఫస్ట్ విరుచుకుపడేది చెట్ల మీదే. ఆమెం పాఠం నేర్పిస్తున్నదో నేర్చుకోవాలేమోనండి. మరి గురువులు సద్గురువులు శిక్షణ ఎలా ఇస్తున్నారో ఈవిడ కూడా చెట్లుని ఫస్ట్ అండి ఆవిడ విరుచుకుపడేదే చెట్ల మీద. మేబీ దానికి ఇంకొక కారణం ఉండొచ్చు. ఆ చెట్టు ఆయుష్ తీరిపోయినా ఉండదు, ఆ చెట్టు అక్కడ ఉండకూడదైనా ఉండదు. ప్రకృతి ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళం ఇంకా అవేర్నెస్తో ఉండాలి. మన చిన్నారులకి ఏదైనా మనం ఇస్తున్నాము అనుకుంటే బంగారాలు ఏవి వాళ్ళని కాపాడో మాస్టర్స్. ఒక్క పిరమిడ్ని ఇవ్వండి, ఒక్క చెట్టుని, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టునివ్వండి. ఈ సంపదకు మించిన సంపద మన చిన్నారులకి మనము ఇంకేమీ కూడా ఇవ్వలేము. ఐఎమ్ రైట్ అండి. థ్యాంక్ యూ.